టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌కు ముందు జట్టులో తీసుకున్న కీలక నిర్ణయాలపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సౌత్ ఆఫ్రికాతో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓటమి అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు. జట్టులో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసిన విషయం గురించి స్పందిస్తూ సూర్యకుమార్ యాదవ్ మరియు గౌతమ్ గంభీర్ ఇద్దరూ అక్షర్ పటేల్‌తో ముందుగానే మాట్లాడారని కోటక్ తెలిపారు. సౌత్ ఆఫ్రికా టీంలో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఉన్న నేపథ్యంలో ఆఫ్ స్పిన్నర్ అవసరమని భావిస్తున్నామని, అందుకే వాషింగ్టన్ సుందర్‌ని ఎంపిక చేశామని చెప్పారు. పవర్ ప్లేలో అతన్ని బౌలింగ్‌కు ఉపయోగించాలని భావించినప్పటికీ మ్యాచ్ పరిస్థితులు మారడంతో ప్లాన్ కూడా మారిందని వివరించారు. అయితే ఈ నిర్ణయం అక్షర్ పటేల్ ఆత్మవిశ్వాసంపై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన అనుభవజ్ఞుడైన ఆటగాడని స్పష్టం చేశారు. ఇక ఓపెనింగ్ కాంబినేషన్‌పై కూడా జట్టు పునరాలోచనలో ఉందని ఆయన తెలిపారు. ఇటీవల ఇన్నింగ్స్‌లో ఆత్మవిశ్వాసం తగ్గిందని భావిస్తే మార్పు చేయాల్సి ఉంటుందని, అలా అయితే సంజు శాంసన్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని సూచించారు. ఇషాన్ కిషన్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని, ప్రస్తుత పరిస్థితిని బట్టి ఏ మార్పు అవసరమో ఆలోచిస్తున్నామని చెప్పారు. సూపర్ 8 దశలో ఒక మ్యాచ్ కోల్పోయిన తర్వాత జట్టు ఒత్తిడిలో ఉందని ప్రశ్నకు స్పందిస్తూ భారత్‌లో ప్రతి మ్యాచ్ ఒత్తిడితోనే ఉంటుందని కోటక్ అన్నారు. ఈ స్థాయిలో ఆడే ప్రతి ఆటగాడు ఆ ఒత్తిడిని స్వీకరించాల్సిందని ఆయన అన్నారు. ఒక చెడు రోజు ఎదురైందని అంగీకరించిన ఆయన ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయని, సెమీస్ ఆశలు నిలబెట్టుకోవాలంటే గెలవడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు.